మీరు బోర్వెల్ తీస్తుండగా దాంట్లో ఆయిల్ వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఫస్ట్ థింగ్ చెప్పాలంటే అది మీ ఆయిల్ అస్సలు కాదు. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్రూడ్ ఆయిల్ అనేది ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే సొంతం. ఈవెన్ అది మీ సొంత ల్యాండ్ లో ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే. ఆయిల్ అనేది గ్రౌండ్ లోపల ఉంటది కదా, నాకెలా తెలుస్తుంది వాటర్ ఆయిల్ అంటారా? బై మిస్టేక్, బై ఛాన్స్ మీకు అలాంటి సిచ్యువేషన్ గాని వస్తే ఏం చేయాలో చెప్తా వినండి. మీరు పెట్రోలియం యాక్ట్ కింద కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఆయిల్ ఇండియా ఆర్ ఓఎన్జీసీ ఆఫీషియల్స్ వచ్చి ఆ ల్యాండ్ ని సీజ్ చేసి ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కొన్ని పర్టికులర్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి కొన్ని డ్రిల్లింగ్ టెస్ట్ ఎక్సెట్రా చేసి ఇన్ కేస్ ఆ రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చి అది క్రూడ్ ఆయిల్ అని ప్రూవ్ అయితే మీ ల్యాండ్ ఎక్వైర్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ దొరికిన ఆయిల్ లో మీకు ప్రాఫిట్ గానీ షేర్ గానీ అస్సలు ఇవ్వరు. దే విల్ ఎక్వైర్ యువర్ ల్యాండ్ విత్ అ వ్యాలిడ్ మార్కెట్ రేట్. కానీ అదే క్వాంటిటీ మరీ హెవీగా ఒక హ్యూజ్ క్వాంటిటీలో మీకు క్రూడ్ ఆయిల్ దొరికితే మీకు రాయల్టీ ఫీ మాత్రం ఇస్తారు. రిమెంబర్, మన భూమి లోపల ఉన్న ధనం మన చేతిలో ఉండదు. ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన అప్డేట్ ని ఫాలో చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన అప్డేట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.